చెప్పాను కదా మూడో నెలలో మా ఆడపడుచుని వాళ్ళ అత్తగారింటికి పంపించేస్తున్నామని చెప్పి వాళ్ళేమో ఆటోలో స్టార్ట్ అయిపోయారు. మేమేమో హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ అలా లాంగ్ డ్రైవ్ ఫీల్ అవుదామని చెప్పి బైక్ మీద స్టార్ట్ అయ్యాం. లాంగ్ డ్రైవ్ విషయం పక్కన పెడితే ఎండలో మళ్ళీ మాడిపోయి చెమటలు కార్చుకుంటూ వచ్చామన్నమాట. కాకపోతే హస్బెండ్ పక్కన ఉన్నాడు, అందులో కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి వేడి అనేది తెలియలేదు. అయినా హస్బెండ్ పక్కన ఉంటే ఎండ, వేడి, చలి ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి చెప్పండి? మీకు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడికేమో మా ఆడపడుచుకి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందామని వచ్చామన్నమాట. అలాగే మా అత్తగారు తనకు సోఫా సెట్ కూడా తీసుకోమని చెప్పారు. చూడండి అసలు నా ఫేస్ ఎండలో ఎలా ఉందో. వాటర్ కూడా తాగలేదు కాబట్టి చిరాగ్గా ఉన్నాను అనమాట. అంత చిరాకులో ఉన్నా నువ్వు కనిపించాడు వీడియోలో అని చెప్పి లాగేశాను అనమాట. ఇంకా అన్నీ చూశాక మా బంగారు తల్లికి ఈ డ్రెస్సింగ్ టేబుల్ నచ్చిందంటే ఇంక తీసేసుకున్నాము. ఇంకా సోఫా సెట్ చూడడానికి అయితే పక్కన ఉన్న గోదాంకి వెళ్ళామన్నమాట. సోఫా సెట్ అనేది మా ఆడబడుచుకి సర్ప్రైజ్, అందుకని చెప్పి చెప్పలేదు. తీసుకెళ్ళాకైతే థ్యాంక్ యూ అని చెప్పి చాలా మురిసిపోయింది. ఇంకా బిల్లింగ్ వేయించుకుని వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అందరు తినేసి లేచిపోయారనమాట. మేమే లాస్ట్. ఇంకా అందుకని చెప్పి అక్కడ వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా వన్ డే అక్కడే ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాం మా ఇంటికి. ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయిందని ఇంక ఇక్కడైతే ఆగి ఒక స్వీట్, టీ తాగామన్నమాట. ఎండ వేడి 52 డిగ్రీలు ఉన్నా మనకైతే టీ కావాలి కదా ఇండియన్స్ అందరికీ. మీరు టీ లవర్సేనా? అయితే కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.